హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఆర్సీబీ రిలీజ్ చేసే ప్లేయర్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గత సీజన్లో మనం చూసినాగా ఆర్సీబీ మరి ఏ విధంగా టైటిల్ గెలిచిందో, మొత్తం అక్కడ 14 మ్యాచ్లో 9 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్ లో అవుతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్ అయితే గెలుచుకుంది. అయితే రాబోయే సీజన్ కోసం మరి ఖచ్చితంగా కప్ని నిలబెట్టుకోవడం కోసం అయితే చూస్తుంది. లాస్ట్ సీజన్ లో మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ 657 రన్స్ తోనే హైయెస్ట్ స్కోరర్ గా నిలిచిండు ఆర్సీబీకి. ఇక 22 వికెట్లతో జోస్ అజిల్వుడ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచిండు. ఇక ఫిల్ సాల్ట్ కానీ, జితేష్ శర్మ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, కెప్టెన్ రజత్ పతిదర్ కానీ అండ్ కృణాల్ పాండ్యా దగ్గర నుంచి మంచి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అయితే వచ్చినాయి. దాంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్ అయితే అందుకుంది. సో వీళ్ళు మినహాయిస్తే గిట్ట కొంతమంది ప్లేయర్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిండ్రు. సో కాబట్టి ఆ ప్లేయర్స్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి ఆ ప్లేయర్స్ ఎవరన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. 100% వాళ్ళని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ ఆక్షన్ లో కూడా వేరే ప్లేయర్స్ కోసం గట్టిగా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి లయామ్ లివింగ్స్టోన్ ఆర్సీబీకి 10 మ్యాచ్లు అయితే ఆడిండు. బట్ జస్ట్ 112 మాత్రం రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఆవరేజ్ చూసుకుంటే 16 మాత్రం ఉంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే జస్ట్ 2 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. గుజరాత్ టైటన్స్ కి ఎగనెస్ట్ ఒక 54 అయితే కొట్టిండు, అది కూడా 40 బాల్ అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే 100% లయామ్ లివింగ్స్టోన్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ ఆడుతుంది. గత సీజన్ లో లయామ్ లివింగ్స్టోన్ కి 8.75 crores అయితే ఇచ్చిల్లని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేయర్ వచ్చేసి మయాంక్ అగర్వాల్. గత సీజన్ లో దేవదత్ పడిక్కల్ కి ఇంజూరీ అయిన తర్వాత రిప్లేస్మెంట్ గా మయాంక్ అగర్వాల్ అయితే తీసుకున్నారు. మరి మొత్తం అక్కడ చూసుకుంటే 4 మ్యాచ్లో 94 రన్స్ అయితే స్కోర్ చేసిండు. కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. మరి 148 స్ట్రైక్ రేట్తోని. సో కాబట్టి మరి అక్కడ దేవదత్ పడిక్కల్ ని ఆల్రెడీ వీళ్ళైతే రిటైన్ చేసుకుంటారు కాబట్టి మయాంక్ అగర్వాల్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక థర్డ్ ప్లేయర్ వచ్చేసి లుంగి ఎంగిడిని 1 crore పెట్టి తీసుకున్నారు గత సీజన్ లో. బట్ 2 మ్యాచ్లు మాత్రమే ఆడిండు. జోస్ అజిల్వుడ్ కి ఇంజూరీ అయిన తర్వాత ఇతనికైతే ఆడడానికి ఛాన్స్ అయితే దొరికింది. బట్ 2 మ్యాచ్లు మాత్రం ఆడిండు. దాంట్లో వికెట్స్ తీసినప్పుడు కూడా టూ మనీ రన్స్ అయితే లీక్ చేసిండు. 2 మ్యాచ్లో 4 వికెట్లు తీసిండు. బట్ ఎకనమీ చూసుకుంటే టర్బుల్ మనకైతే కనబడుతుంది. ఓవర్కైతే 10 ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి స్వప్నిల్ సింగ్ గత 2024 లో అయితే లాస్ట్ లో అయితే ఛాన్స్ దొరికింది, మంచిగా రానిచ్చిండు. బట్ 2025 ఐపీఎల్ లో మాత్రం అక్కడ ఆల్రెడీ కృణాల్ పాండ్యా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడటానికి అవకాశం అయితే రాలేదు. సో కాబట్టి స్వప్నిల్ సింగ్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇక ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి రసిక్ సలం. మరి ఇతను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. 6 కోట్లు పెట్టి తీసుకున్నారు. బట్ జస్ట్ 2 మ్యాచెస్ మాత్రం ఆడిండు. సో కాబట్టి ఇతను కూడా రిలీజ్ చేసి మేబీ మళ్ళీ బైబ్యాక్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా తక్కువ ప్రైజ్ కి 6 crores పెట్టి అయితే తీసుకున్నారు గత సీజన్ లో. మేబీ 2 crores కానీ 1.5 crores కానీ దొరికే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ బైబ్యాక్ చేస్తే గిట్ట. సో ఈ 5 ప్లేయర్లను అయితే ఆర్సీబీ రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ వీళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ వచ్చేసి ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్ మొత్తం సెట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం చూడొచ్చు. అండ్ బ్యాకప్ స్పిన్నర్ అండ్ బ్యాకప్ పేసర్ కోసం అయితే వీళ్ళైతే టార్గెట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. గైస్, మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఆర్సీబీ ఏ ప్లేయర్ ని రిటర్న్ చేస్తుంది అండ్ ఏ ప్లేయర్ ని రిలీజ్ చేస్తుంది అండ్ వీళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.